అయితే ఇప్పుడు జనరల్‌గా ఆహ్, జ గైనకాలజిస్ట్ ఏదో ఇష్యూ ఉంటేనే వస్తా ఉంటారు. కాకపోతే మీరేమన్నా సజెస్ట్ చేస్తారా? ఒక బేబీని ప్లాన్ చేసుకునే ముందు హ్మ్. కపుల్స్ మీ దగ్గర కన్సల్ట్ అవ్వడం ఎంతవరకి సో, చాలా హెల్ప్ అవుతుంది? ఇంపార్టెంట్ అది. హ్మ్. సో, ఇప్పుడు మనము ఇన్ ద ఎరా ఆఫ్ ఏంటి ఎగ్ ఫ్రీజింగ్‌లో ఉన్నాము. సో, ఇప్పుడు మీరు వినే యాహ్! ఉంటారు చాలామంది సెలబ్రిటీస్ అంతా. అంటే ఫ్యూచర్ గురించి మనం ముందే ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి అని. సేమ్ ఇప్పుడు మేమేం చేస్తున్నాం ఈవెన్ మా ఈషా ఐవీఎఫ్ సెంటర్‌లో ప్రీనేటల్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా అయితే హెల్త్ చెకప్ ప్యాకేజెస్ చేసుకుంటారో డయాగ్నోస్టిక్ సెంటర్‌లో, అలానే వాళ్ళ ఫెర్టిలిటీ వేర్ ది స్టాండ్ అనేది భార్యాభర్త ఇద్దరు వచ్చి టెస్ట్‌లు చేయించుకోవడం. ఓకే. సో తనకి ఫీమేల్‌కి ఎగ్స్ ఎలా ఉన్నాయి, యుట్రస్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, సేమ్ హస్బెండ్ సెమెన్ కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకొక టైమ్ ఫ్రేమ్ తెలుస్తది. ఓకే. మేము కెరియర్ గురించి ఒక 5 ఇయర్స్ పోస్ట్‌పోన్ చేసుకోవాలా, 2 ఇయర్స్. సో కండిషన్ అంతా బావుంటే వీ కెన్ ఆల్సో అడ్వైస్ ద సేమ్. కానీ ఎవరిలో అయినా మేజర్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళు 3 ఇయర్స్, 5 ఇయర్స్ డిలే చేయడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి గదా! హ్మ్. సో, అప్పుడు ప్రాబబ్లీ వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని దే కెన్ డూ ద కెరియర్ ప్లానింగ్ అండ్ దెన్ లేటర్ వచ్చి ప్రెగ్నెన్సీకి అవి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.